కథ పేరు మాట ఇచ్చిన మనిషి. ఒక ఊరిలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతను సహజంగా రైతు. రోజు పొలం పని చేసుకుంటూ సత్యంగా జీవించేవాడు. తన మాట మీద నిలబడే అలవాటు ఉండేది. అందుకే ఊరిలో అందరూ అతన్ని నమ్మకంగా చూడేవారు. ఒకరోజు పొరుగు ఊర్లోని లక్ష్మణ్ అనే రైతు వచ్చాడు. అన్నయ్యా, మా ఊరిలో వర్షాలు పడలేదు. మా పంట నశించిపోయింది. దయచేసి 10 బస్తాల అన్నం అప్పుగా ఇవ్వగలవా? నెల రోజుల్లో తిరిగి ఇస్తా అని అడిగాడు. రాజు కాస్త కూడా ఆలస్యం చేయకుండా, తీసుకో తమ్ముడు, నీవు ఇస్తానన్నావు కదా, నమ్ముతున్నా అని అన్నాన్ని ఇచ్చేశాడు. కాని నెల రోజులు అయ్యాయి. ఆపై మరొక నెల. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. లక్ష్మణ్ తిరిగి రాలేదు. రాజు ఎప్పటికీ ఎవరి గురించి చెడుగా మాట్లాడేవాడు కాదు. ఎవరిమీద కోపపడేవాడు కాదు. తన పని తాను చేసుకుంటూ జీవించేవాడు. ఒకరోజు ఊరిలో కొత్త మున్సిపల్ ఆఫీసర్ వచ్చాడు. అతడే లక్ష్మణ్. పేరు మార్చేసుకుని వచ్చాడు. ఎవ్వరూ గుర్తుపట్టలేదు. కాని రాజు మాత్రం వెంటనే గుర్తుపట్టాడు. ఒక్క మాట కూడా చెప్పకుండా రాజు అతడిని దగ్గరికి పిలిచి మెల్లగా ఇలా అన్నాడు. ఒక్కసారి మాట ఇచ్చినవాడు దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ మాట మీదే మనిషి విలువ ఉంటుంది. నీ నుండి తిరిగి నేను ఏమీ ఆశించను. కాని నీ మనసు నీకే సాక్ష్యం. ఆ మాటలు విని లక్ష్మణ్ కంగారుపడి క్షమాపణలు చెప్పాడు. తర్వాత నిజాయితీగా జీవించాలనే తీర్మానం తీసుకున్నాడు. ఈ కథ మనం మాట ఇచ్చినప్పుడు దానికి నిలబడటం ఎంత ముఖ్యమో మనకి చెబుతుంది. మోరల్: మాట మాటే, మనిషి విలువ మాట మీదే. నమ్మకాన్ని కోల్పోతే తిరిగి గెలవలేం. ఒక మనిషి మాట మీద నిలవడమే అతని గొప్పతనం. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు నమ్మకం విలువ. కథ: ఒక చిన్న గ్రామంలో చిన్మయ్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పాలు అమ్మడం వ్యాపారం. ప్రతిరోజు ఉదయం పాలు పోయే ఊరికి వెళ్తాడు. అతను నమ్మకంగా ఉండేవాడని అందరూ చెప్పుకుంటుండేవారు. ఒకరోజు అతని తండ్రి అనారోగ్యంతో పడిపోయాడు. ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. డబ్బులు తక్కువ అయ్యాయి. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ పాలలో కొద్దిగా నీళ్లు కలిపితే ఎవరికీ తెలీదు, డబ్బు కూడా ఎక్కువ వస్తుంది. మొదట కొంచెం కలిపాడు. తరువాత రోజుల్లో ఎక్కువ నీళ్లు కలిపే అలవాటు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత గ్రామస్తులు గుర్తించారు. అతని మీద ఉన్న నమ్మకం పోయింది. అతని దగ్గర నుండి అందరూ పాలు కొనడం మానేశారు. వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. ఆ సమయంలో అతనికి బాగా పాఠం తెలిసింది. నమ్మకాన్ని కోల్పోతే మనకు కలిగిన గొప్ప సంపద కోల్పోయినట్లే. ఆ తర్వాత అతను నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. చాలా కాలం తర్వాతే ప్రజలు తిరిగి నమ్మకం పెట్టారు. నైతికం, మొరల్: ఒక్కసారి నమ్మకం పోతే తిరిగి సంపాదించటం చాలా కష్టం. నమ్మకం మన పెద్దధనం. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు పెద్ద మనసుతో ఉన్న చిన్న కోతి. కథ: అరవయ్య అడవిలో అనేక జంతువులు శాంతిగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిన్న కోతి ఉండేది. దాని పేరు చిక్కు. చిక్కు చాలా చలాకీగా ఉండేది. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఎవరినీ క్షణం కూడా వదలేది కాదు. కాని చిక్కుకు ఒక మంచి లక్షణం ఉండేది: పంచుకునే మనసు. తనకు ఉన్నది ఎప్పుడూ ఇతరులతో పంచుకోవడంలో ఆనందం పొందేది. ఒకసారి అడవిలో భారీ వర్షం కురిసింది. జంతువులంతా చెట్ల కింద గుప్పెడు నీడ కోసం పరుగులు పెట్టాయి. కాని ఓ పాము మాత్రం తన గుహ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో బయటకు వచ్చి వణికిపోతూ నిలిచింది. ఆ పామును చూసి ఇతర జంతువులంతా భయంతో వెనక్కి వెళ్ళిపోయాయి. కాని చిక్కు మాత్రం భయపడలేదు. పాము తడిసి వణికిపోతున్నది చూసి తన దగ్గర ఉన్న చెట్టు కింద ఉన్న పొడి చోటు చూపించింది.
ఇక్కడ నువ్వు కొద్దిసేపు నిద్రపో పొడి అయిపోతావు అని చెప్పింది. ఆ మాటలు విని పాము ఆశ్చర్యపోయింది. కాని కోతిలో ఉన్న మంచి మనస్సును గమనించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపింది. ఆ రోజునుంచి జంతువులందరూ చిక్కును గౌరవంగా చూడడం ప్రారంభించారు. అల్లరి చేసే కోతిలో అంత మంచి గుణం ఉందని వాళ్లకి అప్పుడే అర్థమైంది. నీతి, మోరల్: పెద్ద మనసు ఉన్నవాడిని ఎంత చిన్నవాడైనా చిన్నగా చూడకూడదు. సహాయపడే మనసు ఉంటే మన విలువ ఎప్పటికీ ఎక్కువే. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.